హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు జాస్వర్డ్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈ వీడియోలో సున్నిపిండి నన్ను చాలా మంది నేను ఇది వాడి మంచి కలర్ వచ్చానండి. నా ప్రెగ్నెన్సీ టైంలో, డెలివరీ టైంలో ఇదంతా కూడా నేను అంత కేర్ అయితే నా గురించి నేను తీసుకోలేదండి. దానివల్ల చాలా నల్లగా అయిపోయి నెక్క దగ్గర అంతా నల్లగా నాకు అసలు ఇప్పుడు అస్సలకే ఉండదండి. చాలా ఈ కలర్ ఎలా ఉందో ఈ కలర్ కూడా అలానే ఉంటది అన్నమాట. ఇలా అంతే నేను ఎక్కువగా ప్యాకులు మీకు షేర్ చేసేప్పుడు వేసుకుంటాను. ఇప్పుడు రీసెంట్ గా, అంతకు ముందు నేను వాడేటప్పుడు అయితే నా పసుపు కొమ్మలు నేను తెచ్చుకొని పచ్చివి ఎక్కడైనా దొరికితే ఇంకా మంచిది ఎండబెట్టుకొని చేసుకుంటాను. లేదంటే పచ్చి పసుపు కొమ్మలని డ్రైడే, వాటిని పచ్చి పసుపు కొమ్మలు అంటారు. అవి మనకి షాప్లలో దొరుకుతాయి. అవి తెచ్చుకుని వాడేదాన్ని. ఇప్పుడు రీసెంట్ గా ఎక్కువ మంది ఏం కమెంట్ చేస్తున్నారు, దేనికోసం రిక్వెస్ట్ చేస్తున్నారు అంటే స్కిన్ వైట్నింగ్ కోసం చెప్పండి అని. అండ్ నా వీడియోస్ లో చూసి మాకు కూడా ఈ పౌడర్ పంపిస్తారా, సున్నిపిండి వాడానండి నేను ఇలా మంచి కలర్ రావడానికి, ఇది న్యాచురల్, అందరికీ యూజ్ అవుతుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, నా చేతితో నేనే మంచిగా ప్రిపేర్ చేసి మీ వరకు వచ్చిందాక నేనే అన్నమాట. అన్నిటికీ కూడా ఏది ఎంత క్వాంటిటీలో తీసుకుంటే మంచిది, ఇలా అన్ని కూడా నేను నా స్కిన్ మీద చూశాను కాబట్టి నాకు తెలుసండి. ఈవెన్ సెన్సిటివ్ స్కిన్, పెద్దవాళ్ళు ముడతలు వచ్చే ఏజ్, ఇంకా ముడతలు వచ్చేసిన వాళ్ళు మరి బాగా ఎక్కువ రాకుండా, అట్లీస్ట్ మనకి ఉన్నవి ఎక్కువ కాకుండా అంతవరకు ఉండేలాగా ఇలా నేనైతే ప్లాన్ చేశాను. పిల్లల దగ్గర నుంచి, యంగ్స్టర్స్ దగ్గర నుంచి, ఏజ్డ్ వాళ్ళకు కూడా దీన్ని వాడచ్చు అన్నమాట. మంచి మనకి గ్లో ఉండడానికి యూజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం మంచి కలర్ రావడానికి యూజ్ అవుతుంది. స్కిన్ మీద ఉన్న ముడతలు కూడా తగ్గి ఒక 10 ఏళ్ల వరకు కూడా తక్కువ వయసు వాళ్ళలా కనిపించడానికి ఈ పౌడర్ అయితే ఒప్టాన్ పౌడర్ అండి. మన తెలుగులో అయితే సున్నిపిండి అంటాము. ట్యాన్ అనేది ఈ రోజుల్లో సమ్మర్ సీజన్ కాబట్టి ఎండ ఎక్కువగా బయటికి ఎవరైనా వెళ్లాల్సి వస్తుందండి. ఒక్కసారి వెళ్ళినా కానీ ఫేస్ అనేది డల్ అయిపోతుంది. సన్కి వెళ్ళడం వల్ల డెడ్ సెల్స్ ఎక్కువైపోతాయి అన్నమాట. దీనివల్ల పట్టించుకోకపోవడం వల్ల అవి ఎక్కువయ్యి స్కిన్ అనేది బాగా గరుకుగా తయారయ్యి ఈ మెడ దగ్గర ఇక్కడంతా కూడా కొద్దిమందికి ఇక్కడ ఈ పార్ట్స్ లో కూడా ఈ చివరి పార్ట్ లో మనం ఇట్లా తల దించుకున్నప్పుడు ఎండకి ఇక్కడ పడుతుంది కదండి, అక్కడంతా కూడా మనకి స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోయి దాని ద్వారా మంగు మచ్చలు ఇలాంటివి వచ్చేయడం జరుగుతుంది అనమాట. స్కిన్ అనేది మనకి యంగ్ ఏజ్ లో ఉన్నంత మంచిగా అయితే తర్వాతకి పిల్లలు పుట్టాక ఉండదు. దానికంతా కూడా ఈ పౌడర్ అనేది పర్టికులర్ గా యూజ్ అవుతుంది. సున్నిపిండి మీకు కూడా నేను షేర్ చేద్దామని అనుకుంటున్నానండి. అదే మీకు కూడా పంపిద్దామని అనుకుంటున్నాను. వీడియోస్ ద్వారా చాలా మంది రిక్వెస్ట్ చేసిన దాంట్లో సున్నిపిండి ఒకటి, ఇంకొకటి ఆయిల్ అడిగారు నన్ను, ఇంకొకటి నేను మన ఛానల్లో ఇవన్నీ కూడా నేను సేల్ చేద్దామని అనుకుంటున్నానండి. చిన్న బిజినెస్, మీరందరు కూడా సపోర్ట్ చేయండి. అండ్ నా వీడియోస్ అన్ని చూడండి. చాలా జెన్యున్ గా అయితే నేను వీడియోస్ పోస్ట్ చేస్తా ఉంటాను. నా వీడియోస్ వల్ల డబ్బులు వచ్చేయాలి ఇలా అని కాదు, కానీ నేను మీలో ఒకరికైనా ఎక్కువ మంది, నేను చాలా డబ్బులు కూడా చాలా వేస్ట్ చేసుకున్నానండి బరువు తగ్గడానికి. బట్ నా డైట్ నేనే ప్లాన్ చేసుకుని చాలా డైట్స్ నేను ఫాలో అయ్యాను. ఒక్కొక్కరికి 12,000 అట్లా కూడా కట్టి నా డబ్బులు వేస్ట్ చేసుకున్నాను. అందరూ వీళ్ళు తగ్గిపోయారు కదా, దీంట్లో జాయిన్ అయితే మనము తగ్గిపోతామని అనుకుంటాము. బట్ అలా కుదరదండి. మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. వాళ్ళు చెప్పేవి కూడా మనం చేసుకోగలగాలి. వాళ్ళు చెప్పేవి కొన్ని డిఫరెంట్ గా ఉంటాయి, అవి మనం చేసుకోలేము. నా ఓన్ డైట్ నేను ప్రిపేర్ చేసుకుని నేను 34 kgs తగ్గానండి. కరెంట్ నా వెయిట్ 60 ఉన్నాను, 64 ఉన్నాను, 64 to 5 ఉంటాను. 4-5 kgs పెరుగుంటాను ఈ మధ్యలోని. ఎలాంటిది ఏమి కూడా నేను చేయలేదన్నమాట. డైట్ ఏం చేయట్లేదు, మంచిగా తిని హాయిగా ఉంటున్నాను. సో అందులో డైట్ లో భాగంగా ఆయిల్, హెయిర్ ఆయిల్, షాంపూ మిక్స్ ఒకటి, ఇంకా సున్నిపిండి లేదా నాలుగుపిండి, ఇది పెళ్లి కూతుర్ల దగ్గర నుంచి అందరు కూడా వాడుకోవచ్చు. చిన్న పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా వాడచ్చండి. ఇందులో నేను బియ్యం అయితే అసలు యాడ్ చేయను, బియ్యం అందరికి పడదండి. బియ్యం ఓన్లీ మనకి స్క్రబ్బర్, ఎక్కువ గరుకు ప్రదేశాల్లో అట్లా వాడుకోవాలి, అంతే తప్పితే అందరూ వాడుకోవడానికి ఉండదు. సో నేను ఇందులో చాలా మంచి ఇంగ్రీడియంట్స్, క్విక్ గా రిజల్ట్ వచ్చే ఇంగ్రీడియంట్స్ మాత్రమే వాడి మంచి కలర్ రావడానికి యూజ్ అయ్యే పౌడర్ అయితే తయారు చేశాను. అదొకటి. ఇంకా నేను నానబెట్టి మొలకెత్తిన రాగులు, జొన్నలు, సజ్జలు, ఇంకా మిల్లెట్స్, ఈ పౌడర్స్ కూడా మన ఛానల్లో సేల్ కి పెడుతున్నానండి. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే గనక నేను రెసిపీస్
ఇంకా నుంచి ఎవ్రీడే కూడా ఒక షార్ట్ వీడియో అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. లాంగ్ వీడియోస్ కాకపోయినా కానీ షార్ట్ వీడియోస్ ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎవరైనా కావాలనుకుంటే తీసుకోండి. నంబర్ వచ్చి 8121802425. ఈ నంబర్ కి నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను. ఈ నంబర్ కి వాట్సాప్ చేయండి. ఆప్టాన్ పౌడర్ సున్నిపిండి అవైలబుల్ ఉందండి. ఆల్రెడీ ప్రిపేర్ చేసిందంతా కూడా 2 days లోనే అయిపోయిందండి. ఇంకా మిగతాది ఇప్పుడు నేను ఫ్రెష్ గా ప్రిపేర్ చేస్తున్నాను. కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి. ఇంకా ఆయిల్ అయితే ఇంకా పోస్ట్ చేయలేదు, ఆల్రెడీ ఇద్దరు అడిగి పెట్టారండి. వాళ్ళిద్దరి కోసమని నేను కొంచెం ప్రిపేర్ చేశాను. అది 1 year వరకు కూడా మనకి స్టోర్ ఉంటుంది. ఆయిల్ కి సున్నిపిండికి కూడా ఎక్స్పైరీ డేట్ ఏం లేదు. ఇది ఎలా వాడాలి అనే దాని గురించి నన్ను ఎక్కువ మంది అడుగుతున్నారు ఎంక్వైరీస్ లో. దానికోసమని ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. ఇంకా ఏమేమి పెడుతున్నాను సేల్ కోసమని అది కూడా షేర్ చేద్దాం ఒకేసారి అని ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. ఏంటంటే సున్నిపిండి మనం స్నానానికి వెళ్తాం కదండి, స్నానానికి వాడచ్చు. లేదు మీరు ప్యాక్ లాగా వాడతారంటే ప్యాక్ లాగా కూడా వాడచ్చు. ముందు ఏంటంటే సబ్బు పెట్టి నీట్ గా మన స్కిన్ ని క్లీన్ చేసుకోవాలండి. సబ్బు పెట్టి నీట్ గా క్లీన్ చేసిన తర్వాత ఒకసారి అయితే మురికి ఎక్కువగా ఉంది, బాగా స్వెట్టింగ్ వచ్చింది అనుకుంటే గనక నేనైతే మామూలుగా 1 time సబ్బు వాడతానండి. 1 time సబ్బు వాడాక నెక్స్ట్ టైం సున్నిపిండితో రబ్ చేసుకున్నాను. సబ్బు వాడేసి నీళ్లు పోసి క్లీన్ చేసేసుకుంటాం కదండి. క్లీన్ చేసుకున్న తర్వాత సున్నిపిండి మామూలు నీళ్ళల్లో వాడచ్చు. మీది డ్రై స్కిన్ అయితే కనుక 2 చుక్కలు ఆలివ్ ఆయిల్ కానీ కోకోనట్ ప్యూర్ ఆయిల్ కానీ వేసుకొని వాడచ్చు. లేదు అంటే పచ్చిపాలు కూడా వాడచ్చు. మళ్ళీ సబ్బు పెట్టాలా అంటే లేదు, సబ్బు పెట్టక్కర్లేదు, సరిపోతుంది. మీకు స్కిన్ కి కావలసిన మాయిశ్చరైజేషన్ కూడా ఈ సున్నిపిండి అందిస్తదండి. అంత మంచిగా ఉంటదన్నమాట. తర్వాత సున్నిపిండితో బాగా ఫేస్ దగ్గర నుంచి రబ్ చేసుకుంటాం కదండి. మొత్తం కూడా రబ్ చేసుకున్నాక మొత్తం అంతా బాడీ అంతా అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకోండి. సర్క్యులర్ మోషన్ లోని అంతా కూడా మసాజ్ చేసుకున్నాక తర్వాతకి స్నానం చేసేసి నీళ్లు పోసేసుకొని ఇంకా అంతే. మామూలుగా మీరు ఎలా అయితే రెడీ అవుతారో మేకప్ వేయచ్చా అంటే వేయచ్చండి. దీంట్లో ఏమి మీకు హానికరమైనవి ఏమీ లేవు. అప్పట్లో సబ్బులాగే సున్నిపిండి వాడేవాళ్ళు. సో అలాగా ఇది మనకి ఉపయోగపడుతుందండి. అండ్ హెయిర్ గ్రోత్ అనేది నాది చాలా బాగా అయితే హెయిర్ గ్రో అయిందండి. మీరు చూస్తున్నారు కదా ఇంత మంచిగా నా హెయిర్ గ్రో అయింది. షార్ట్ టైం ఇంతకు ముందు ఇక్కడ దాకే ఉండేది, మీరు చూసారు కదా ఇంత మంచిగా పెరిగింది. నేను మీకు చూపిస్తున్నా కదండి. మంచిగా పెరగడానికి నేను వాడుతున్న ఆయిల్ ఇంకా షాంపూ మిక్స్ అండి. షాంపూ దేంట్లో అయితే వాడుతున్నామో ఆ కెమికల్ వల్ల జుట్టు అనేది చాలా సన్నగా అయిపోయి తొందరగా వైట్ హెయిర్ వచ్చేసి ఎట్లా అయిపోతుంది. షాంపూ మిక్స్ ఇంకా ఆయిల్ కూడా పెడుతున్నానండి. నా హెయిరే మీకు చూపిస్తున్నా కదండి మంచిగా పెరిగింది. షార్ట్ హెయిర్ ఎంత వచ్చింది అనేది నేను చెప్పలేనండి. నాతో ఉన్న వాళ్ళందరూ కూడా అబ్బా జయ నీ జుట్టు ఒత్తైంది, జయ ఒత్తుగా అయింది, లాంగ్ అయింది అని చెప్తా ఉన్నారనమాట. సో ఈ చిన్న చిన్న హెయిర్ అంతా కూడా ఈ 4-5 months లో నాకు వచ్చి గ్రో అయిందండి. అంతా హెయిర్ ఒకే లెంత్ లేదు. ఇది చూడండి, కట్ చేస్తే మీకు తెలిసిపోతుందండి. కట్ చేయాలనైతే నేను అది అనుకోను. ఇక్కడ వాల్యూమ్ చూడండి, ఈ చిన్న చిన్న బుడ్డు వచ్చున్నాయి. మళ్ళీ ఇక్కడ ఇవి కొంచెం, మళ్ళీ ఇవి కొంచెం, మళ్ళీ లాంగ్ కొంచెం ఉన్నాయన్నమాట. ఇలా అన్ని కూడా నేను స్టెప్ కట్లు ఇవేం చేపించలేదండి. లాంగ్ బ్యాక్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేపించాను. అప్పటి నుంచి చాలా ఇబ్బంది అయితే పడ్డాను. హెయిర్ అనేది ఇప్పుడు గ్రోత్ మంచిగా ఉంది. నేను తీసుకుంటున్న కేర్ అంతా కూడా ప్రతిరోజు మీకు షేర్ చేస్తాను. ఎలా పెట్టుకోవాలి ఏంటి, షాంపూ మిక్స్ ఎలా చేసుకోవాలి అని. న్యాచురల్ అన్ని కూడా డ్రైడ్ వన్ ప్యాక్ చేసి మీకు పంపిస్తాను. కాస్ట్లన్నీ కూడా ఆ నంబర్ కి వాట్సాప్ చేస్తే గనక నేను షేర్ చేస్తానండి. అండ్ ఇప్పుడు కొత్తగా నేను సేల్ చేస్తున్నాను గనక ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉందండి. అండ్ నేను ఇంకా అంటే లోగో ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోలేదు, ఎందుకంటే అవంతా కూడా మనీతో కూడుకున్నవి. మళ్ళీ అవంతా బర్డన్ మీ మీద వేయలేను నేను. అందుకే క్యాజువల్ గా ప్రస్తుతానికి సింపుల్ గా మీకు అంటే మంచిగానే సెండ్ చేస్తాను ప్యాకింగ్ అంతా కూడా. బట్ ఇంకా మిగతావన్నీ కూడా సెట్ చేసుకుంటాను వన్స్ నాకు కొంచెం అంటే నాకు కూడా కొంచెం ఇంతమంది తీసుకుంటున్నారు అనిపిస్తే గనక అన్ని కూడా ఆర్డర్ చేసుకుంటాను నేను కూడా. తర్వాతకి మంచిగా షేర్ చేస్తాను. హెయిర్ అనేది మంచిగా ఈ హెయిర్ ఆయిల్ షాంపూ మిక్స్ తో మంచిగా పెరుగుతుందండి. నాకు ఇక్కడ దాకా వచ్చింది అనమాట, ఇంకా కిందకు కూడా ఉంది. హెయిర్ అనేది మంచిగా పెరుగుతుంది. మీరు చూసారు కదా ఇంతకు ముందు వీడియోస్ చూడండి చాలు. ఇంకా మిగతా నేనేమి అంటే రిజల్ట్ చెప్పడానికి వీడియోస్ చూస్తే సరిపోతుంది. నా హెయిర్ ఎలా ఉంది, నేను ప్యాక్ వేసుకున్నప్పుడు ఇట్లా ఎలా ఉంది అనేది మీకు తెలిసిపోతుందండి. అందులో దాచాల్సింది ఏమి లేదు, బాగుంది కాబట్టి మీకు నేను షేర్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి వెయిట్ లాస్.
వెయిట్ లాస్ కి వైట్ రైసే కాకుండా ఎలా తీసుకుంటే బాగుంటది, దీన్ని ఎలా చేస్తే మంచిది. అండ్ మనము 12 గంటలు నానబెడితేనే ఏ ఫైబర్ అయినా కానీ, ఇప్పుడు జొన్నలు, రాగులు, కొర్రలు, అండు కొర్రలు వీటన్నిటిలో కూడా మనకి ఏదైనా 12 గంటలు నానితేనే అందులో ఫైబర్ అనేది మన బాడీ అబ్జార్బ్ చేసుకునే స్థితికి వస్తుందండి. మనం ఉట్టిగా పౌడర్ దొరికింది కదా, జొన్న పిండి దొరికింది, రాగి పిండి దొరికింది, తెచ్చుకొని చేసేసుకుందామంటే కుదరదండి. అలా అయితే అస్సలే అనుకోవద్దు. 12 గంటలు నానాలి. ఇంకా మొలకెత్తినవైతే ఇంకా మంచిదన్నమాట. నేను మీకోసమని 12 గంటలు నానబెట్టి బాగా గాలించి, రాళ్ళు లేకుండా గాలించుకొని, ఇప్పుడు మా అమ్మ అయితే మంచిగా చేస్తుందని మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడు నాకు హెల్ప్ అయితే ఎవరు లేరు, ఎందుకంటే స్టార్టింగ్ డేస్ కాబట్టి. తర్వాతకి మేబీ దేవుడి కృపను బట్టి మేబీ పెట్టుకోవచ్చేమో, నాకు తెలీదు, హెల్ప్ కోసమని. అవన్నీ కూడా మంచిగా మొలకెత్తిన తర్వాత ఎండకి ఆరబెట్టి పౌడర్ చేసి మీకు పంపిస్తాను. అది మనకి ఇన్స్టెంట్ గా చేసుకోవడానికైనా లేదా అప్పటికప్పుడు చేసుకోవడానికైనా అది మంచిది. మనకి స్కిన్ మన బాడీకి తొందరగా వెయిట్ లాస్ అయ్యేదానికి ఉపయోగపడుతుంది. వైట్ రైస్ అంత హెల్దీ కాదండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి అంత మంచిది కాదు. మనం అంటే మార్నింగ్ టైంలో ఇలా ఎలా చేయాలి అనేది మొత్తం క్లియర్ గా డీటెయిల్స్ అనేది ఒక్కొక్క వీడియోలో ఫుల్ గా నాలెడ్జ్ అనేది నేను మీకు షేర్ చేస్తాను. సో నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి వెళ్ళండి. ఇవి డీటెయిల్స్ అయితే. సున్నిపిండి మనం ఇలాగ ఫేస్ ప్యాక్ గా అయినా వాడుకోవచ్చు, లేదా మనం బాడీ వాష్ గా, బాడీకి క్లీనింగ్ గా కూడా వాడుకోవచ్చు. బాతింగ్ పౌడర్ గా కూడా మనం వాడుకోవచ్చు అన్నమాట. ఇది ఫ్రెండ్స్ డీటెయిల్స్ అయితే. ఈ డీటెయిల్స్ అన్ని మీకు నచ్చాయి, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి. నచ్చితే గనక మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారండి. నల్లగా అయిపోయినా లేదా నల్లగా ఉన్నారు, చామంచాయిగా ఉన్నారు అయితే గనక మంచి కలర్ రావడానికి ఇది ఉపయోగపడుతుంది. వస్తామంటే 100%, 100% వస్తామండి. ఎందుకు రాము? నేను మామూలుగా మా మామూలు కలర్ మీరు చూసే ఉంటారు. ఇప్పుడు మంచి కలర్ వచ్చాను కదండి. ఇదంతా కూడా ఏంటంటే నేను మేకప్ ఏమి ఎక్కువ వేసుకోనండి. నేను ఓలీ క్రీమ్ వాడతాను, పాండ్స్ పౌడర్ వాడాను, అంతే, ఇంకేం లేదు. ఆ రెండే అన్నమాట. అండ్ హ్యాండ్స్ కి కొంచెం ట్యాన్ పట్టేసింది, హ్యాండ్స్ అంతా కూడా. దీనికి ఇప్పుడు 7 డేస్ ఇది వాడాక 7 డేస్ లో మీకు రిజల్ట్ అనేది నేను షేర్ చేస్తాను. నా ఫేస్ కలర్ కి ఇది రప్పించి మీకు నేను షేర్ చేస్తాను ఈ అప్10 పౌడర్ తోని, సున్నిపిండితోని. చూడండి, ఓకేనా? ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను. నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వాట్సాప్ నంబర్కి అయితే నాకు వాట్సాప్ చేసి మీకేం కావాలనేది తీసుకోండి. థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఇలా కొనసాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.